ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ ధనకనక వస్తు వాహనాలతో నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అన్నింటా విజయం సాధించే శక్తిని ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించే శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. 13/6/2024 నుండి 6/7/2024 వరకు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటూ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేద్దాం. సింహరాశి వారికి మిథున రాశిలో లాభస్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రైవేట్ రంగ కార్యక్రమాలలో పదోన్నతి, రాజయోగము, రాజసన్మానము, తీర్థయాత్రలు వెళ్ళడము, భూములు, స్థిరాస్తులు, చరాస్తులు, క్రయ విక్రయాలు యోగదాయకము. ఇంట్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ వస్తువులు కొనుగోలు చేయడము, భార్య భర్తలు పిల్లలు తల్లిదండ్రులు సకుటుంబ సపరివారంగా విందుల్లో పాల్గొనడం, భోజనాల కార్యక్రమాలు చేయడం, బర్త్డే వేడుకల్లో పాల్గొనడం, వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం, ప్రశాంతమైన జీవితానికి స్వాగతం పలకడం, నూతనమైన పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్నింటా విజయానికి సింహరాశి జాతకులు మీరే కేంద్ర బిందులు అవుతారు అని చెప్పి గమనించాలి.